హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫుడ్ అడిటివ్స్ అంటే ఫుడ్కు మనం ఏమేమి యాడ్ చేస్తాము. సో ఆ యాడ్ చేసే వాటిని ఫుడ్ అడిటివ్స్ అంటాము అని, మరి ఎన్ని రకాలుగా అది కేటగరైజ్ అయింది, వాటి యూజెస్ ఏంటి అనేటివి నేను ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాను. ఈ టాపిక్ ఎక్కడ ఉందంటే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దట్ చాప్టర్. సరే, మరి ఏంటి ఫుడ్ అడిటివ్స్ అంటే ఫుడ్కు మనం యాడ్ చేసేటువంటి సబ్స్టాన్స్ అన్నిటి కూడా ఫుడ్ అడిటివ్స్. సో ద కెమికల్ సబ్స్టాన్సెస్ which are added to food. సో మనం తీసుకునే ఫుడ్కి మనం ఏవైతే కెమికల్స్ని యాడ్ చేస్తూ ఉంటామో వాటిని ఫుడ్ అడిటివ్స్ అంటుంటాం. మరి ఎందుకు మనం వీటిని యూజ్ చేయాలంటే ఫర్ ప్రిజర్వేషన్. ఫుడ్ను మనం లాంగ్ టర్మ్ ప్రిజర్వ్ చేయడానికి, ఎక్కువ రోజులు దాన్ని నిల్వ చేయడానికి మనం కెమికల్స్ని యాడ్ చేయాలా, లేదా అపీరెన్స్ ఎన్హాన్స్ ద అపీరెన్స్, దాని కలరు, దాని యొక్క అపీరెన్స్ అంతా కూడా ఎక్కువ చేయడానికి, ఎక్కువ కలర్ ఎక్కువ అపీరెన్స్ కనపడడానికి, ఎక్కువ కలర్ఫుల్గా కనపడడానికి, అట్రాక్టివ్గా కనపడడానికి, సో దాని అపీరెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి. తర్వాత ఎన్హాన్స్ ద టేస్ట్ ఆల్సో. ఆ ఫుడ్ యొక్క టేస్ట్ని పెంచడానికి కూడా మనం కొన్నిటిని కెమికల్స్ని యూజ్ చేస్తుంటాము. సో అట్లా ఫుడ్కి మనం లాంగ్ టర్మ్ స్టోర్ చేసుకోవడానికి అయితే, దాన్ని అపీరెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి, దాని టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం, ఇట్లా డిఫరెంట్ పర్పస్లో మనం ఫుడ్కి ఏవైతే కెమికల్స్ని యాడ్ చేస్తుంటామో అలాంటి కెమికల్స్ అన్నింటినీ కూడా మనం ఫుడ్ అడిటివ్స్ అంటాం అనమాట. మరి ఈ ఫుడ్ అడిటివ్స్ని మనం ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు అంటే చాలా కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. వాటిలో కొన్ని చెప్తాను చూడండి. కేటగిరీస్ ఆఫ్ ఫుడ్ అడిటివ్స్. సో ఫుడ్కి యాడ్ చేసేటువంటి ఈ కెమికల్స్ని ఎన్ని రకాలుగా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు అంటే, లైక్ ఫుడ్ కలర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఫుడ్కి కలర్ని ఇచ్చేటువంటి వాటన్నిటిని కూడా ఒక ఫుడ్ అడిటివ్ కేటగిరీగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. ఫుడ్ కలర్స్ని ఇచ్చేటువంటి వాటికి. తర్వాత ఫ్లేవర్స్ ఇవ్వడానికి. సో ఒక్కొక్క ఫ్లేవర్లో మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ చూస్తుంటాం. ఒకే ఐటమ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో చూస్తాం. అట్లా ఫ్లేవర్స్ ఇచ్చామంటే దానికి కెమికల్స్ యాడ్ చేసాం. సో ఆ కెమికల్స్గా అలా ఫ్లేవర్స్ ఇచ్చే కెమికల్స్గా యూజ్ చేసుకోవడానికి. తర్వాత స్వీట్నర్స్గా. సో ప్రతిసారి షుగర్ వేయాలంటే షుగర్ ఎక్కువ క్యాలరీస్ ఇస్తూ ఉంటుంది కాబట్టి దానికి వల్ల మనకు హార్మ్ఫుల్ కాబట్టి దాని నుంచి మనము తప్పించుకోవడానికి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో వీటిని ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అని కూడా అంటాం అనమాట. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. సో మనకు ఫుడ్కి మనము ఆర్టిఫిషియల్గా స్వీట్ని ఇవ్వడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ అనమాట. అవి కూడా ఫుడ్ అడిటివ్స్. తర్వాత ప్రిజర్వేటివ్స్. మనం ఫుడ్ను లాంగ్ టైం ప్రిజర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసినటువంటి కెమికల్స్ను ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అని చెప్పొచ్చు. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫుడ్ మీద ఆక్సిడేషన్ జరగకుండా, ఆక్సిజన్ యొక్క రియాక్షన్ జరగకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ను యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్. ఫుడ్లో కొంచెం న్యూట్రిషన్ క్వాలిటీస్ని మనం ఇంప్రూవ్ చేయడానికి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ను దాంట్లో ఫుడ్లో మనము అప్లై చేయొచ్చు, ఫుడ్లో మనము యాడ్ చేయొచ్చు అనమాట. న్యూట్రిషన్ సప్లిమెంట్స్. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్గా మనము ఫుడ్ అడిటివ్స్ని క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఫుడ్ అడిటివ్స్ అంటే ఏంటి? ద కెమికల్ సబ్స్టాన్స్ విచ్ ఆర్ యాడెడ్ టు ఫుడ్. మరి ఎందుకు మనం కెమికల్ సబ్స్టాన్స్ని ఫుడ్కి యాడ్ చేస్తాము అంటే, దాన్ని లాంగ్ టర్మ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి అయితే, దాని అపిరెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం, దాని టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడం, దాంట్లో కొన్ని క్వాలిటీస్ కోసం మనము ఫుడ్ అడిటివ్స్ను యూజ్ చేస్తుంటాం. మరి దాన్ని కేటగరైజ్గా చేస్తే కలర్స్ అన్నింటినీ ఒక అడిటివ్ గాను, వాటి ఫ్లేవర్స్ని ఇచ్చే వాటిని ఒక అడిటివ్స్ గాను, స్వీట్ని ఇచ్చేటువంటి వాటిని ఒక అడిటివ్ కేటగిరీ గాను,
ప్రిజర్వేటివ్స్ని ఒక కేటగిరీస్ గాను, యాంటీ ఆక్సిడెంట్ని ఒక కేటగిరీస్ గాను, న్యూట్రిషన్స్ని ఒక కేటగిరీ గాను మనము క్లాసిఫై చేసుకోవచ్చు. అయితే వీటన్నిటిని ఫుడ్ అడిటివ్స్ అంటాం. మరి వీటిలో మనకు ఎక్కువగా ఈ సిలబస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే స్వీటనర్స్, వీటిని ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటాము. తర్వాత ప్రిజర్వేటివ్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. సో ఈ మూడు మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మూడింటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్ మోడల్ మొత్తం మళ్ళీ ఒకసారి వినండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.